హాయ్ ఫ్రెండ్స్. సో మేము అట్లా అవుట్ ఆఫ్ స్టేషన్ అట్లా వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి అట్లా ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నాము. సో మా వైఫ్ కొంచెం అన్మూడీ ఉంది, అందుకని కెమెరా పెడితే కెమెరా ఆన్ చేసిన. మొత్తానికైతే వరంగల్ హైవే మీద ఉన్నాం. వెనకాల ఈయన ఉన్నాడు. ఈయన పేరేం పేరురా? నీ పేరు? నీ పేరేం పేరు? వాట్స్ యువర్ నేమ్? గట్టిగా చెప్పు. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్ చెప్పు. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అన్. హాయ్ ఫ్రెండ్స్ అన్. హౌ ఆర్ యూ అన్? గట్టిగాను గట్టిగాను గట్టిగా రా. డాడీ దగ్గర రా. హాయ్ ఫ్రెండ్స్ అన్. గట్టిగా రా. నువ్వు గట్టిగా ఉరుతావు కదా ఇంటికాడ ఉన్నప్పుడు. అడిదిరు అడిదిరు. హాయ్ ఫ్రెండ్స్ అన్. అరే వాయిస్ వస్తలేదా? హాయ్ అనరా. చెప్పు నువ్వు చెప్పు. నన్ను హాయ్ చెప్పు. అటు సైడ్ చూసుకుంటే హాయ్ అని. వ్లాగింగ్ చేయరా. వ్లాగింగ్ చేస్తావు కదా నువ్వు. కాదు మైక్ లాస్ట్ టైం మైక్ పెట్టినప్పుడు చేసిడు, మామూలుగా చేయలే. డిలీట్ చేసినావా? నీ ఫోన్ లో నేను ఎందుకు డిలీట్ చేస్తాను? నా ఫోన్ లో చేసుకుంటా కానీ. కూర్చో కూర్చో కూర్చో. నేను నా ఫోన్ లోనే డిలీట్ చేసుకున్నాను మామూలుగా. నీ ఎందుకు డిలీట్ చేస్తాను? కనపడతలేదు. డ్రైవింగ్ లా సెల్లు చూడడం ఆపే. వ్లాగింగ్. What's your sister name? Adya. What is your mommy name? Noni. Oh, నవ్వుతాడు చూడ వీడు. What's your name? What's your sister name? What's your sister name? Adya. What is your mommy name? Noni. నోని అనగానే నవ్వుతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈరోజు అయితే అవుట్ స్టేషన్ రోడ్ ట్రిప్ అయితే వెళ్తున్నాను. సో ఆల్రెడీ చాలా లాంగ్ వచ్చేసాను. వీడియో మధ్యలో స్టార్ట్ చేస్తున్నాను. సో విషయం ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసారు కదా, ఫుల్ ట్యాంక్ సిఎన్జి తోటి అవుట్ స్టేషన్ హైవే మీద అయితే మనము ఎంతవరకు చేయగలుగుతాం అనేది సో నేను మీకైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా నేను మీకైతే చూపిస్తాను. సో వీడియో ఎన్ని వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూస్ వీడియోషన్లో మాట్లాడుకుందాం. సో 90 కిలోమీటర్లు దీంట్లో మైనస్ చేయాలి. సో ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నా. ఒక పాయింట్ అయితే దిగింది. మనకు ఫుల్ ట్యాంక్ ఎంత పట్టింది అని అంటే మనకు ఒక 800-850 అనుకో. మనకు మంచి ప్రెజర్, ఫుల్ ప్రెజర్ తోటి ఎక్కింది. సో 90 తీసేస్తే ఇప్పటి వరకు అయితే 50-60 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. 60 కిలోమీటర్స్లో మనకైతే ఒక 2 పాయింట్లు మాత్రమే దిగింది. ఇప్పుడు గోయింగ్ టు హోమ్, ఇంటికి వెళ్తున్నాను. నేనైతే మా ఊరు వెళ్తున్నాను. సో కొంచెం అర్జెంటు వర్క్ వచ్చేసి రావడం వల్ల ఆన్ ది స్పాట్లో డిసిజన్ తీసుకొని వెళ్తున్నాను. సో ఇది మొత్తానికైతే సో చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది. సో టోటల్ కిలోమీటర్లో 90 కిలోమీటర్స్ అయితే తీయాలి ఫుల్ ట్యాంక్ చేసిన కాంచెల్లి మనము.
ఎన్ని కిలోమీటర్లు ఈ హైవే మీద అంటే ఇక ఎక్సిలేటర్ తొక్కినామంటే ఇక మళ్ళా వదిలేదు లేదు. సో అలాంటి రోడ్ ఇది. సో ఇది యాక్చువల్లీ ఈ రోడ్ వచ్చేసి మనకు వరంగల్ టు ఖమ్మం హైవే ఇది. సో వరంగల్ టు ఖమ్మం హైవే మీద మనం వెళ్తున్నాము. నెక్స్ట్ మనము వరంగల్ టు ఖమ్మం హైవే, మనము హైదరాబాద్ టు జనగాం వరకు వచ్చి జనగాం నుంచి క్రాస్ అయిపోయినాము. సో మనమైతే తొర్రూరు వెళ్తున్నాము. ఇప్పుడు తొర్రూరు నుంచి మళ్ళీ క్రాస్ అయిపోతాం. సో ఎగ్జాక్ట్లీ మనమైతే తొర్రూరుకి అయితే వచ్చేసినాము. తొర్రూరు లొకేషన్లో ఉన్నాము. మనోడు చూడు, ఊరు డ్రైవింగ్ అంటే ఇంతే ఉంటుంది. దగ్గరకు వచ్చాక రైట్ ఇండికేటర్ వేసి సడన్ బ్రేక్ కొడతాడు. అట్లుంటారు ఊరోళ్ళు. సో ఇదంతా విలేజ్కి సంబంధించిన వాతావరణం, విలేజ్ సంబంధించిన ఏరియాస్. మొత్తం పీపుల్స్ కూడా మొత్తం విలేజ్ పీపుల్స్ ఉంటారు అన్నట్టు. సో కొన్ని ట్రాఫిక్ రూల్స్ తెలిసి తెలియక సో డ్రైవ్ చేస్తుంటూ ఉంటారు అన్నట్టు. ఇటు విలేజ్ సైడ్ ఒక సైకిల్ కనపడుతున్నాయి మనకు. హైదరాబాద్లో ఎప్పుడు సైకిల్ చూలే కదా, ఇక్కడ సైకిల్ చూసిర్రు. ఇంకా కొత్తగా ఏముంటాయంటే కాలినడకని ఎక్కుంటారు. ఆబ్వియస్గా మన హైదరాబాద్ సిటీలో కూడా ఉంటారు. ఇలాంటి బండ్లు కూడా అడ్డంగా తీసుకుపోతారు రోడ్ల మీదకి వెళ్ళి. సో వాడు మనకిలా కోపంగా వేసి చూస్తాడు. సో అట్లా ఆపుకుంటే ఎదురవయ్యి అన్నట్టు చూస్తూ అంటారు. కానీ అంత లాంగ్ నుంచి డిస్టెన్స్ మనకు తొందరగా వచ్చేసరికి వాడు మనకు కనపడకపోవడం, మనం మనకు కనపడడం, కొన్ని అంతరాయాలు జరుగుతుంటాయి. కాబట్టి మనం ఆల్మోస్ట్ మనం హైవే కాబట్టి స్పీడ్లో ఉంటాము. వాడు సడన్గా వచ్చేసరికి మనము సడన్గా బ్రేక్ కొట్టినా కానీ ఇబ్బంది. ఎందుకంటే వెనక మనం ఎంత స్పీడ్లో పోతామో అంతే స్పీడ్లో వెనక వెహికల్స్ కూడా వస్తుంటాయి. సో కాబట్టి చూసి అబ్జర్వేషన్ చేసి, చాలా లాంగ్ దూరం నుంచి అబ్జర్వేషన్ చేసి స్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ఏరియాలో. ఎందుకంటే అట్లా వచ్చేస్తుంటారు రోడ్ల మీదకి, అంత దూరం వస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా సిటీలో ఇంకా ఘోరం అనుకో. ఇక్కడైతే మెయిన్గా విలేజ్ సైడ్ ఎట్లా ఉంటుందంటే, సో కొంతమంది కార్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. కార్ వస్తుందిరా ఆగాలన్నట్టు. ఇంకా విలేజెస్ ప్యూర్ విలేజెస్ సైడ్ పోతే కార్కు టూ వీలర్ వాళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ కొంచెం సైడ్ జరుగుతారు. వస్తుందంటేనే సైడ్ జరుగుతుంటారు. రోడ్డు మీద పెట్టిన వెహికల్ అయినా కానీ పక్కకు తీసే అవకాశం ఉంటుంది. రోడ్డు మీద ఉండి కొంతమంది విలేజ్లలో ముచ్చట్లు పెట్టుకుంటా అంటారు రోడ్ల మీద ఉండి. సో వాళ్ళు కారు వస్తుందంటే ఏం చేస్తారంటే కొంచెం సైడ్ ఇస్తారు. అదే మన సిటీలు అనుకో, వాడైపోతాడు అని చెప్పేసి అంత ఇర్రెస్పాన్స్గా ప్రవర్తిస్తారంటారు అన్నట్టు సిటీలో. సో అట్లుంటారు. సో ఎనీవే మనం మొత్తానికైతే తొర్రూరు వచ్చాము చూడండి. సో ఇది తొర్రూరు రైట్ సైడ్లో బస్ స్టాప్. ఇంకా ఇట్లకెళ్ళి బస్సులు పోతాయి అన్నట్టు. సో నేను గ్రాడ్యుయేషన్ చేసింది ఇక్కడనే. నా గ్రాడ్యుయేషన్ అంతా ఇటు లోపల కాలేజ్ ఉంటుంది, సాయిరామ్ డిగ్రీ కాలేజ్ అని. సో ఇప్పుడైతే తీసేసిరు అనుకో. సో దాంట్లో మనం గ్రాడ్యుయేషన్ చేసినాము. సో ఇక్కడ నుంచి ఒక గల్లీ ఉంటుంది, కాలనీ చూపిస్తా. ఇక్కడ రైట్ టర్న్ ఉంది కదా, ఈ రైట్ టర్న్ తీసుకొని సో ఈ గల్లీలోకి వెళ్ళి అట్లా పోవాలి. అక్కడ ఇక్కడ బస్సు దిగి అట్లా వెళ్ళేది. అక్కడి నుంచి కూడా ఇంకో రూట్ ఉంటుంది కాలేజ్కి వెళ్ళటానికి. ఇక్కడ సిగ్నల్ కొత్తగా పడ్డది, కానీ ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడు ట్రాఫిక్ టైంలో మాత్రమే పెడతారు అన్నట్టు. చూడండి, ఇదే నా బ్యాంక్. ఇక్కడ SBI అని ఉందా, దాంట్లో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. యాక్చువల్లీ ట్రిప్ అనేది హోల్ ఫ్యామిలీ తోటి వచ్చిన. ఫ్యామిలీని జనగంలో అక్కడ దింపేసిన, జనగంలో అక్కడ ఆపేసి పిల్లల్ని కూడా అక్కడ. ఎందుకంటే లాంగ్ జర్నీ నేను పోయేది, ఎండ బాగా కొడుతుంది. సో కాబట్టి అక్కడ సేఫ్ ప్లేస్లో ఉంచేసి సో అక్కడ నుంచి మళ్ళీ నేను సింగిల్ జర్నీ స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఒక 2 పనులు, ఆ 2 పనుల కోసము నేను ఎమర్జెన్సీలా నేను వెళ్ళడం జరుగుతుంది. సో యాక్చువల్లీ వెళ్ళే ప్లాను ఉన్నది ఒక పని కోసమే, అది కొంచెం డిలేగా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎమర్జెన్సీలో మాత్రం 2వ పని వచ్చింది. సో దాని గురించి వెళ్ళడం జరుగుతుంది. సో అట్లనే సో ఈ యొక్క మనకు ఫుల్ ట్యాంక్కి హైవే మీద ఎప్పుడు టెస్ట్ చేయలేదు, చాలా రోజులు అవుతుంది. సో హైవే మీద ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఫుల్ ట్యాంక్ చేస్తే అనేది. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఎందుకంటే CNG బంక్. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మనకు CNG వచ్చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ టు వరంగల్ హైవేలో
భువనగిరి వరకు 2 ఉన్నాయి. రెండిట్లల్లా ఒకటి పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ ఒకటైతే పనిచేస్తుంది. ఒక దాంట్లో సిఎన్జి కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేసుకొని, సో నేను మళ్ళీ నిడిగొండల జనగాం దాటిన తర్వాత నిడిగొండ ఉంటుంది, నిడిగొండల కొట్టించుకున్నా. మళ్ళీ నిడిగొండల కాంచెలి మీకు కౌంటింగ్ అనేది చూపిస్తున్నా. నిడిగొండల నుంచి నిడిగొండల వరకు 90 కిలోమీటర్స్ వచ్చిన. నిడిగొండ వరకు 90 కిలోమీటర్స్ నుంచి కౌంటింగ్ మనకి ఇప్పుడు 156 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను మా మదర్ దగ్గరికి వెళ్తున్నా. మా మదర్ పికప్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలి. వేరే దగ్గరికి వెళ్ళేసి, వేరే దగ్గర అంటే నియర్ టు ఖమ్మం దగ్గరలోకి వెళ్ళి, అక్కడ మా రిలేటివ్స్ ఉంటారు, ఆ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళా కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అన్నట్టు, కమ్ బ్యాక్ టు జనగాం రావాలి. సో జనగాం వచ్చిన తర్వాత నెక్స్ట్ గోయింగ్ టు హైదరాబాద్. సో అది ఈ యొక్క వ్లాగ్లో అంతా. సో ఈ యొక్క జర్నీ హైవే జర్నీ మాత్రమే ఉంటుంది, ఎంజాయ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిఫరెంట్గా ఒక వ్లాగ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు, సో నేను వెళ్తున్న ప్రదేశాలు, అందులోటి రేంజ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంత మైలేజ్ ఇస్తుంది కారు కొన్న కాంచెల్లి. సో వచ్చిన 2-3 టైమ్స్ వచ్చిన, కానీ ఫ్యామిలీతో బిజీగా వెళ్ళి బిజీగా రావడం జరిగింది. కొంచెం ఫ్రీ టైమ్ ఏది ఒంటరిగా అంటే సో ఇప్పుడే దొరికింది నాకు. సో మీతో మాట్లాడుకుంటూ రావడం, ఇక ఫ్యామిలీతో వచ్చినప్పుడు బిజీగా ఫోన్లు మాట్లాడడం, ఫ్యామిలీతో మాట్లాడడం ఇదే సరిపోయేది. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళతోటి వాళ్ళని పికప్ చేసుకొని అంటే అందరం కలిసి వెళ్ళడం అదంతా వేరే. సో కాబట్టి ఇప్పుడు కొంచెం ఇండివిజువల్గా ఉన్నా కాబట్టి సో నేను మీకు క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా. సో మనకు వ్యాగనార్ సిఎన్జి కార్ ఫుల్ ట్యాంక్ రోడ్ టెస్ట్, హైవే రోడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియోను ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో ఇంకా కొంతమంది సో విలేజ్కి అయితే వచ్చాను. ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండ తీవ్రత మామూలుగా లేదు ఇక్కడ కొంచెం పని ఉంది. ఆ పని చూసుకొని వేరే విలేజ్కి వెళ్ళాలి. వేరే విలేజ్కి వెళ్ళి అక్కడ కూడా కొంచెం పని ఉంది. ఆ పని కంప్లీట్ చేసుకుని మళ్ళీ కమ్ బ్యాక్ టు విలేజ్. తర్వాత మళ్ళీ లెట్స్ గో. మొత్తం 1, 2, 3 టచ్ చేసుకొని హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి నాది. సో ఇప్పటివరకు అయితే మనము 170 అంటే -90 అంటే 80 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. మనకు 2 పాయింట్లు దిగినట్టు చూపిస్తాను, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇప్పటివరకు అయితే మనము నిడిగొండల కొట్టించుకున్న కాంచెల్లి ఫుల్ ట్యాంక్ 2 పాయింట్స్ మాత్రమే దిగింది. ఇంకా మనకు ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ 60 120 అప్ అండ్ డౌన్ ఉంది. మళ్ళీ 120 అప్ అండ్ డౌన్, మళ్ళీ ఒక 90 నిడిగొండ వరకు మళ్ళీ ఒక 90 వస్తుంది కిలోమీటర్స్. చూద్దాం. సో ఇక్కడైతే విలేజ్కి వచ్చిన, ఇక్కడే నైట్ హాల్ అయితే ఇక్కడ అయిపోతుంది. సో ఈ నైట్ ఇక్కడ స్టే చేస్తా కాబట్టి మేబీ 1 పాయింట్ మళ్ళీ దిగొచ్చు. ఆల్రెడీ ఆ ట్యాంక్ ఎక్కువనే దిగింది. ఇంకొక 3 పాయింట్స్ ఏమో ఉన్నాయి. కిలోమీటర్స్ రేపు చూపిస్తా. ఓకే లేదు, టైం కూడా 7:45 అవుతుంది. మొత్తం తిరుగుడే అయింది. సాధ్యమైనంత వరకు మొత్తం తిరుగుడే అయింది. ఇప్పుడే మా హోమ్ టౌన్కి అయితే వచ్చేసిన. ఓకేనా? మిగతా సమాచారం రేపటి క్లిప్లో చూపిస్తా. సో విలేజ్లో పొట్టు తిరుగుడు అవుతుంది. ఇక్కడ కొంచెం ప్లేస్ చేంజ్ అయింది కదా, సరిగా నిద్ర పట్టలేదు. సో ఫుల్ నిద్ర వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫుల్ నిద్రలో మళ్ళా కమ్ బ్యాక్ టు హోమ్, కమ్ బ్యాక్ టు హైదరాబాద్ బయలుదేరాలి. సో ఇప్పటి వరకు అయితే ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో ఒకసారి చూపిస్తా చూడండి. సో మనకైతే 263.7 కిలోమీటర్స్ తిరిగింది. మాకు 3 పాయింట్లు ఉన్నాయి అనుకున్నా, 4 పాయింట్లు ఉంది. సో మనం నిన్న నైట్ చూసినప్పుడు కొంచెం నిద్ర ముఖంలో చూసినాం. సో మనకైతే 4 పాయింట్లు ఉంది. వచ్చేస్తుంది మనకు అవలీలగా మళ్ళీ హైదరాబాద్ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 200 కిలోమీటర్లు హైదరాబాద్, 180 ఉంటుంది. నేనున్న దగ్గర నుంచి చూద్దాం, ట్రై చేద్దాం. సో మనమైతే పాలకుర్తి దాటి నియర్ జనగాం దగ్గరలో ఉన్నాము. సో ఇప్పటివరకు అయితే నాకు
ఫ్యూయల్ లైట్ అయితే వెలిగింది. 325 కిలోమీటర్స్లో -90 కిలోమీటర్స్ వేయాలి. సో మనమైతే ఇక సీదా బంకుకి అయితే వెళ్తున్నాము. డైరెక్ట్ నిడిగొండ బంకుకి వెళ్తున్నాము. బంకుకి వెళ్ళి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసి అక్కడ మనము క్యాల్కులేట్ చేద్దాం ఎన్ని కిలోమీటర్లు తిరిగింది వచ్చింది మనకు 1 ఫుల్ ట్యాంక్కి అని. కాకపోతే మనకు అక్కడ నిడిగొండలో ఎక్కినప్పుడు ఫుల్ ప్రెషర్ తోటి మనకి ఎక్కింది సిఎన్జి గ్యాస్. ఇంకా మనకు దర్దాపు ఇంకొక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా బంకు. అప్పటి వరకు మనకు వస్తుంది సిఎన్జి, ఖచ్చితంగా వస్తుంది. లేదంటే మనకు పెట్రోల్ ఉంది ఆల్టర్నేట్గా 2 పాయింట్లు చూద్దాం. సో మనకైతే లింక్ అవుతుంది అంటే సిఎన్జి అయిపోయిందిరా బాబు. సో అయితే మనకు లింక్ అవుతుంది. ఎనీ టైం మనకు పెట్రోల్లో పడవచ్చు. అంటే మేబీ ఇంకా 5 to 7 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. ఇంకా జనగాం అయితే రాలేదు. జనగాం వరకు వస్తుంది అనుకుంటాను. జనగాం వరకు వస్తే తర్వాత పెట్రోల్లో పోవాలి. సో మనకైతే ఇప్పుడే పడ్డది, పెట్రోల్లోకి కన్వర్ట్ అయిపోయింది. అంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే 328 340 334 అంటే 4+6 అంటే 6 కిలోమీటర్స్ వచ్చింది. 7 వస్తుంది అనుకున్నా విత్ ఏసీ తోటి మనకైతే 6 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకైన తర్వాత ఇంకా మనము ఇంకా జనగాం రాలేదు, చేరుకోలేదు. కొంచెం టైం పడుతుంది జనగానికి, ఒక 5 to 10 మినిట్స్. అప్పటి వరకు పెట్రోల్లోనే వెళ్ళిపోవాలి. సో మనమైతే జనగాం రోడ్ అయితే ఎక్కేసినాము. నిడిగొండకి వెళ్తున్నాము బంకుకు. బంకుకి వెళ్ళి వీళ్ళైతే కలెక్ట్ చేసుకున్నాము. మనకైతే 336 వరకు వచ్చింది. మనం మైనస్ చేసుకున్నాం బంకులో ఒకసారి. సో మనము గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాము ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి హైవే పైన అనేది. సో మీకు క్లియర్ కట్గా క్యాలిక్యులేట్ అయితే చేసుకుందాము. సో మనకు 346 ఉందిగా, 10 కిలోమీటర్లు వచ్చినాము పెట్రోల్ మీద. 336. సో మనకు 336 - 90 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 246 కిలోమీటర్స్ అయితే మనకు వచ్చింది. ఫుల్ ట్యాంక్ అంటే ఫుల్ ఏసీ 2 పాయింట్ మీద పోయేటప్పుడు ఎండలో పోయినా వచ్చేటప్పుడు ఎండలో వచ్చిన. సో 246 వచ్చింది మనకు 5 కిలోమీటర్లు. సో టోటల్ అయితే మనం 435 అంటే 436 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. మనకు మొత్తం సిఎన్జి క్యాల్కులేట్ చేసుకుంటే మాత్రం ఈ 435 కిలోమీటర్స్కు 1500 రూపీస్ పెట్టి సిఎన్జి కొట్టేయడం జరిగింది. సో అది సమాచారం ఈ వ్లాగ్లో. అంటే మనకు ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి 235 ఎబోనే వచ్చింది అన్నట్టు. 235 అంటున్నా, 246 వరకు మనకైతే సో వచ్చింది సమాచారం. సో అది ఇప్పటివరకు అయితే సమాచారం.